సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఈ మూడు కలిపి సమగ్రంగా చదువుకోవాలి. ఏదైనా అంతర్జాతీయ సంస్థ కానీ అంతర్జాతీయ ఎంజిఓ కానీ డేటా ఇండెక్స్ రిపోర్ట్ రిలీజ్ చేస్తే మూడిటికి ఉపయోగపడేలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రీసెంట్గా యుఎన్ఓడిసి యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ అనే సంస్థ వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ 2020 రిలీజ్ చేసింది. కోవిడ్-19 దృష్ట్యా చాలామంది అక్రమంగా ఈ మాదక ద్రవ్యాలు వాడటం, వాటిని అమ్మటం, వాటిని సప్లై చేయటం, వాటిని ప్రొడ్యూస్ చేయటం పెరిగే అవకాశం ఉంది. మనిషి మానసికంగా బలహీనపడటం, అదేవిధంగా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ దీనిపైన పూర్తి స్థాయి దృష్టి పెట్టలేకపోవటం కారణం అవ్వచ్చు. ఇక్కడ ఈ రిపోర్ట్ ఏ తారీఖున రిలీజ్ అయింది? జూన్ 26. ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ డ్రగ్ ట్రాఫికింగ్. మనం అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటాం అగెన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ డ్రగ్ ట్రాఫికింగ్. అండ్ ఇక్కడ భారతదేశంలో పరిస్థితి ఏంటి? ఇండియా ఇల్లిసిట్ డ్రగ్ ట్రేడ్కి ఒక హబ్గా తయారైందంట. ముఖ్యంగా భారతదేశంకి ఒకవైపు రెండో వైపు తూర్పున పశ్చిమాన మనం చూస్తే భారతదేశానికి పశ్చిమం వైపు గోల్డెన్ క్రిసెంట్ ఉంది, భారతదేశానికి తూర్పు వైపు గోల్డెన్ ట్రయాంగిల్ ఉంది. గోల్డెన్ క్రిసెంట్ అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్. గోల్డెన్ ట్రయాంగిల్ అంటే లావోస్, థాయిలాండ్, మయన్మార్. ఈ రెండు సెంటర్లు కూడా గోల్డెన్ క్రిసెంట్, గోల్డెన్ ట్రయాంగిల్ ప్రపంచంలో డ్రగ్ ట్రాఫికింగ్లో బాగా పేరుగాంచినవి. అంటే అక్కడ ఇల్లీగల్గా ఈ కల్టివేట్ చేయటం, ఓపియం, హెరాయిన్ లాంటివి, ఈ మాదక ద్రవ్యాలు ఎక్కువగా సప్లై చేయటం, అమ్మటం, ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి. ఈ రెండు సెంటర్ల మధ్య భారతదేశం ఇరుక్కుపోయింది. మీరు చూసే ఉంటారు, ఒక సినిమా ఉంది ఉడతా పంజాబ్ అని చెప్పి. ఆ డ్రగ్స్ అనేవి యువత మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, దాని రాకెట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ముఖ్యంగా మనం చూస్తే మన దేశంలో యూపీ, బీహార్, పంజాబ్ ఈ రాష్ట్రాల్లో ఈ బెడద ఎక్కువగా ఉందన్నమాట. సో ఈ రిపోర్ట్, వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ హైలైట్స్ ప్రకారం ద 4th హైయెస్ట్ సీజర్ ఆఫ్ ఓపియం ఈజ్ ఇన్ ఇండియా. ఓపియము ఇల్లీగల్గా ఎక్కువ ఎక్కడ దొరికింది? 4వ స్థానంలో భారతదేశం ఉంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ తర్వాత ఓపియం అనేది 4వ స్థానంలో భారతదేశం ఉంది. దొంగ ఓపియం సీజ్ చేశారు భారతదేశంలో. తర్వాత ఓపియం పాపీ కల్టివేషన్ ఏరియా తగ్గిపోయింది. గత 2 సంవత్సరాలుగా ఓపియం పండించే ప్రాంతం తగ్గిపోయింది, కానీ ఓపియం ప్రొడక్షన్ స్టేబుల్గా ఉందంట. ఆసియా కాకుండా మనం చూస్తే ఈ హెరాయిన్ కానీ మార్ఫిన్ కానీ ప్రొడక్షన్లో, అమ్మటంలో యూరోప్ కూడా పెద్ద స్థాయిలో ఉంది. ఇల్లీగల్ ట్రేడ్లో ముఖ్యంగా యూరోప్లో కూడా హెరాయిన్, మార్ఫిన్ ఎక్కువగానే అమ్ముతున్నారంట. ఈ డ్రగ్ అబ్యూస్ అంటే ఏంటి? మనం ఎడిక్ట్ అయిపోవటం, పూర్తిగా డ్రగ్స్ మీద డిపెండ్ అయిపోవటం, దానివల్ల అవి నష్టం చేస్తాయి అని తెలిసినా సరే మానసికంగా బలహీన పడిపోయి ఆ డ్రగ్స్కి అలవాటు పడిపోవటం. అండ్ ఇల్లిసిట్ డ్రగ్ ట్రాఫికింగ్ అంటే చట్టానికి వ్యతిరేకంగా ఏదైతే డ్రగ్స్ అమ్మకూడదో వాటిని ఇల్లీగల్గా అమ్మటం. అంటే చట్ట విరుద్ధంగా, అక్రమంగా మాదక ద్రవ్యాల వ్యాపారం చేయటం అనమాట. దాన్నే ఇల్లిసిట్ డ్రగ్ ట్రాఫికింగ్ అంటారు. ఇండియాలో వీటికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985, ప్రొహిబిషన్ ఆఫ్ ఇల్లీగల్ ట్రేడ్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1988. ఈ 2 చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలతో పాటు మనకి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కూడా ఉంది. అంటే అక్రమంగా ఈ డ్రగ్ రవాణా ఆపడం కోసం ఈ చట్టాలతో పాటు మనకి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కూడా ఉంది, ఎన్సిబి. అక్రమంగా రవాణా, దానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయడం కోసం. సో వీ హ్యావ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఈ డ్రగ్ అబ్యూస్ గురైన వాళ్ళకి రీహాబిలిటేషన్, ఇవన్నీ ఏ మినిస్ట్రీ చూస్తుంది, ఇది కూడా ఒకసారి చూసుకోవాలి. సివిల్స్లో ఏ మినిస్ట్రీ కిందకి ఏదో వస్తుందో కూడా చూసుకోవాలి.
జనరల్గా మనం ఎవరో అనుకోము, ఇది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కింద వస్తుంది. డ్రగ్ అడిక్షన్ గురించి, రీహాబిలిటేషన్ గురించి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్లో సపరేట్గా ఒక డివిజన్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ టాపిక్ చూసాం. టాపిక్ ఏంటి? యుఎన్ఓడిసి ఇచ్చిన వరల్డ్ డ్రగ్ రిపోర్ట్. దీని మీద ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్, వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ ఎవరిస్తారు? ప్రిలిమ్స్లో గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ థింగ్, యుఎన్ఓడిసి మ్యాండేట్ ఏంటి, అది ఏం పనిచేస్తుంది? మూడోది, ఇండియాలో డ్రగ్ అబ్యూస్ సంబంధించిన చట్టాలు ఏమున్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలి ప్రిలిమ్స్ సంబంధించి. మెయిన్స్కి సంబంధించి మనకి ఎస్ఏ పేపర్లో యూత్ కల్చర్ టుడే, అదే మెయిన్స్ సంబంధించి GS1లో సోషల్ ఇష్యూస్లో డ్రగ్ అబ్యూస్, అదే మెయిన్స్ సంబంధించి ఎథిక్స్లో సేమ్ క్వశ్చన్ ఒకసారి వచ్చింది. ఆ క్వశ్చన్లో పంజాబ్ అనే పేరు రాయకుండా ఒక రాష్ట్రం ఉంది, దానిలో నువ్వు పోలీస్ ఆఫీసర్, ఒక జిల్లాకి, ఆ జిల్లాలో చాలా డ్రగ్ అబ్యూస్ ఉంది, ఏం చేస్తావు? సో ఏ చట్టాలు ఉన్నాయో, దాని రిపోర్ట్స్ ఏంటో తెలియకుండా ఏం చేస్తావు, ఎలా రాస్తావు? అదేవిధంగా ఇంటర్వ్యూలో కూడా డ్రగ్ అబ్యూస్ గురించి క్వశ్చన్స్ రావచ్చు. ఒక టాపిక్ తీసుకొని చదివారంటే సమగ్రంగా కవర్ చేసేయాలి. ఇంకా టాపిక్ ప్రిలిమ్స్కి వచ్చినా, మెయిన్స్కి వచ్చినా, ఇంటర్వ్యూకి వచ్చినా ఆ నోట్స్ రెడీగా మీ దగ్గర ఉండాలి. ఒక్కసారి రివిజన్ చేసుకోగానే ఆన్సర్ వచ్చేటట్టు ఉండాలి. సో శుభ్రంగా ప్రతిదానికి మంచి టైం ఉంది కాబట్టి కరోనా టైంలో నోట్స్ రాసి పెట్టుకోండి. ఈ టాపిక్ సంబంధించి ఇంగ్లీష్ వర్షన్ కావాలంటే బాలలత CSB IAS అకాడమీ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు. ఇంగ్లీష్ మీడియం నోట్స్ కోసం బాలలత CSB IAS అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఈ నోట్స్ దొరుకుతుంది.